నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ కమ్ టు ద పాయింట్. ఈరోజు మనం ఈ కమ్ టు ద పాయింట్లో మాట్లాడుకునే పాయింట్ ఏమిటయ్యా అంటే, సనాతన ధర్మం మీద బురద జల్లే కొన్ని రకాల వైరస్‌లైతే కొత్తగా పుట్టుకొచ్చాయి. అయితే ఆ వైరస్‌ల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ వీడియోని మీరు తప్పకుండా ఫుల్‌గా చూడండి. లైక్ చేయండి. తప్పకుండా నాది మంచి టాపిక్ అని గనక అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే సనాతన ధర్మం యొక్క గొప్పతనం అనేది అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అసలు ఎవరెవరు దీని మీద అంటే సనాతన ధర్మం మీద విషం చిమ్ముతున్నారు అనేది కూడా 10 మందికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియోని ఫుల్‌గా చూడండి. అయితే ఈ కమ్ టు ద పాయింట్‌లో ఇందాక చెప్పాను కదా! సనాతన ధర్మం మీద విషం చిమ్మే కొంతమంది గురించి మనం మాట్లాడుకోబోతున్నామని. అయితే ఏం జరిగింది అంటే నిన్న తమిళనాడులో డిప్యూటీ సీఎం పదవి వరకు చేరుకున్న ఉదయనిధి స్టాలిన్ ఒక విష్ చేశారనమాట. ఏంటి అంటే దీపావళి విషెస్‌ను కూడా మతాలకి, రాజకీయాలకి ఆపాదిస్తూ ఒక ట్వీట్ చేశారాయన. అది ఏమిటి అంటే, నాకు దీపావళి విషెస్ చెప్పడానికి చాలామంది జంకుతున్నారు. గిఫ్ట్‌లకి వాళ్ళు బదులుగా ఏమిచ్చారు అంటే పుస్తకాలును, బొకేలు ఇచ్చారట. మరి ఏమిస్తారు? వాళ్ళు ఏ విధంగా ఆలోచించారంటే స్టాలిన్ గారు, వాళ్ళు ఒకటే ఆలోచించుంటారు. మీరు ఒక మహోన్నతమైన వ్యక్తి, మీరు మారిపోయారు, మంచి ఉదార స్వభావం గల వ్యక్తి అనుకోని పాపం వాళ్ళు మీకు బొకేలు, పుస్తకాలు ఇచ్చుంటారు. పోనీ మీకేం కావాలో అప్పుడు మీరు అడిగి ఉండాల్సింది కదా! పాపం వాళ్ళు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఏంటి ఇంతకీ మీరు ఇంకో మాట అన్నారేంటి? దీపావళి శుభాకాంక్షలు చెప్పటానికి జంకుతున్నారా? ఎందుకు జంకుతారు? ఎందుకు? మీకు సనాతన ధర్మం అంటే పడదు అని డైరెక్ట్‌గా చెప్తున్నారా? చెప్పేసారా? మీలో చాలా మందికి తెలుసా? అందుకే జంకుతున్నారు అని అంటారా? ఏం చెప్పాలి అనుకుంటున్నారు? డైరెక్ట్‌గా చెప్పేయండి. ఇంకో మాట కూడా అన్నారు మీరు. చాలా పెద్ద మాటే అన్నారు. ఏంటి? దీపావళి విషెస్ ఎవరికి? విశ్వాసం ఉన్న వాళ్ళకేనా? ఈ విధంగానేనా ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి, ప్రజలకి ఈ విధంగానేనా దీపావళి విషెస్ చెప్పేది అని చాలామంది చెప్పుకుంటున్న మాట. ఇంకో విషయం అనేసరికి మిగతా పండగలకు కూడా మీరు ఈ విధంగానే ట్వీట్ చేశారా? ఒక్కసారి మీరెళ్లి ఆ ట్వీట్ చూసుకోండి. అంటే దేనిపై విశ్వాసం ఉండాలి? సనాతన ధర్మంపై విశ్వాసం ఉండాలా? వాళ్ళు మాత్రమే దీపావళి చేసుకోవాలా? మీరు ఎవరి మధ్య విభేదాలు తీసుకొస్తున్నారు స్టాలిన్ గారు? ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా మంది చెప్పుకుంటున్న మాట. ఇది కేవలం సనాతన ధర్మానికి సంబంధించింది కాదు. మిగతా మతాలు, కులాలు అన్నిటికి సంబంధించిందే. బైబిల్‌లో ఏమన్నా రాసుందా? మిగతా కులాలను ఇలా అపహాస్యం చేయాలి, ఈ విధంగా చెప్పాలని ఎక్కడైనా రాసుందా? ఖురాన్‌లో ఏమన్నా రాసుందా? దేన్ని ఆధారంగా చేసుకొని మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? మీరు గతంలో కూడా అలాగే సనాతన ధర్మం ఒక వైరస్ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అప్పుడు మీకు డిప్యూటీ సరిగ్గా కౌంటర్ ఇచ్చారు. అప్పుడే మీ మీద గట్టిగా స్పందించుంటే బావుండేదేమో బహుశా. చాలా మంది స్పందించలేదు. గట్టిగా స్పందించిన వ్యక్తి, హైలైట్ చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మీ డిప్యూటీ సీఎం కాదు. మా డిప్యూటీ సీఎం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ పాయింట్‌ని హైలైట్ చేశారు. సనాతన ధర్మంలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉన్నారా? ఇంకెవరూ లేరా? అనేది కూడా ఆ మధ్య కాలంలో వచ్చింది. మరి ఇటువంటి వ్యాఖ్యలు ఇంకొకటి వచ్చింది అంటే కారణం ఎవరు? మనం ఎవరం స్పందించకపోవటం. సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఎవరు స్పందించకపోవటం వల్ల ఇటువంటి వర్డ్స్ బయటకొస్తున్నాయి అన్నట్టుగా చాలా మంది చెప్పుకుంటున్న మాట. ఆంధ్రాకే వెళ్దాం ఒకసారి. ఇంకొక ఆవిడ వస్తది. టీటీడీ నిధులతో దేవాలయాలు కడతారా? ఎందుకు కడతారు అంటుంది ఆవిడ. అసలు ఆవిడకేం సంబంధం? ఆవిడ సొంత నిధులతో ఏమన్నా లలితవాడల్లో దేవాలయాలు కడుతున్నారా? అసలు ఆవిడకేం సంబంధం? సొంత నిధులు ఏమన్నా మళ్లించినా, లేకపోతే సొంత నిధులతో ఆవిడేమన్నా ఇచ్చినా, నా నిధులు నేను ప్రజలకిచ్చాను. నా డబ్బులు నా సొంత డబ్బులు నేను ప్రజలకిచ్చాను అని ఆవిడ చెప్పుకున్నా బావుంటది. లేదా ప్రజా ధనాన్ని తీసుకొచ్చి దేవాలయకు వాడితే ఆవిడ ప్రశ్నించినా అర్థం ఉంటది. ఆవిడేమంటున్నారు అంటే టీటీడీ నిధులను దేవాలయాలు నిర్మించడానికి వాడకూడదని ఆవిడ చెప్తారు. గతంలో ఏం జరిగింది? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా సెట్టింగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సెట్టింగే ఇక్కడికి తీసుకొచ్చి ఎక్కడికి అంటే వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి ఈ పూజ పునస్కారాలు చేసుకోవడానికి ఏకంగా తిరుమల తిరుపతి సంబంధించిన స్వామి వారిని కూడా వాళ్ళ దగ్గర తెచ్చుకున్నారు అంటే స్వామివారితో పెట్టుకుంటే ఊరికే పోతుందా అంటే ఏమైపోయారు అన్నది అందరికీ తెలిసిందే. దాని గురించి నేను పేర్లతో సహా ప్రస్తావించదలుచుకోలేదు. సిట్యుయేషన్ మాత్రమే చెప్పాలనుకుంటున్నా. అసలు సనాతన ధర్మం అనేసరికి మీకెందుకండి అంత బాధ వచ్చేస్తది? విషెస్ చెప్పడానికి కూడా ఈ విధంగా తీసుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్? నిన్న ఇంకొక ఆయన కూడా ట్వీట్ చేశారు. ఏమిటి అంటే దీపాలు ఆర్పడం, దీపాలు వెలిగించడం ఇదేనా విషెస్ చెప్పే పద్ధతి? ప్రజలందరికీ మీరు ప్రజా ప్రతినిధులు ఏ విధంగా ఎంత గౌరవంగా నడుచుకోవాలి, పండుగ వేళ ఏ విధంగా విషెస్ చేయాలి అనేది కూడా మీకు తెలియడం లేదు అంటే మీరు ఇప్పటికీ కక్షపూరిత రాజకీయాల్లోనే ఉన్నారు. మతపూరిత రాజకీయాల్లోనే ఉన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాల్లో మాత్రమే ఉన్నారు అని చాలా మంది చెప్పుకుంటున్న మాట. అయితే చాలా మంది అనే మాట ఏమిటి అంటే విద్వేషపూరిత రాజకీయాలు ఎక్కడా అనేది ఎంతో కాలం నిలవవు.
అలాగే రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి. అంతేగాని ప్రతి చిన్న విషయాన్ని ఆఖరికి దీపావళి విషెస్ కూడా ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికేనా అని చాలామంది చెప్తున్న మాట. అయితే ఇంకొక విషయం కూడా వచ్చింది. బీజేపీ వాళ్ళు అలా స్పందించారు, బీజేపీ వాళ్ళు ఇలా స్పందించారంటే అసలు బీజేపీ వాళ్ళు కాదు స్పందించాల్సింది. సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు స్పందించాల్సిందే. ఎందుకు అంటే దీపావళి విషెస్ అనేది విశ్వాసం ఉన్న వాళ్ళకి కాదు. అసలు దీపావళి అంటే ఏంటి? దీపాల వరస. దీపాల వరస అని ఎందుకు చెప్తాము? చీకటి నుండి వెలుగులోకి ప్రవేశిస్తాం. ఒక దీపం లాంటి ఒక వెలుగు ద్వారా మనం జీవితంలోకి ప్రవేశిస్తాం. చీకటిని దాటి వెలుగులోకి వస్తాం. అలాగే అపజయాల నుంచి విజయం సాధించిన సందర్భానికి చిహ్నంగా ఈ దీపావళి పండుగను మనం జరుపుకుంటాం. అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా మనం దీపావళి జరుపుకుంటాం. అంతేగాని సనాతన ధర్మానికి సంబంధించి విశ్వాసం ఉన్న వాళ్ళకి మాత్రమే దీపావళి శుభాకాంక్షలు అనటం అనేది మీకు ఎంతవరకు కరెక్ట్ అనేది చాలామంది మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. సో, సనాతన ధర్మం అనే పదం మాట్లాడటం అనేది మీరు ఆపేసేయండి. ఎందుకంటే మీకు మాట్లాడడం రాదు అనుకుంటే కామ్‌గా ఉండండి. ఇప్పుడు మీరు విషెస్ చెప్పకపోతే ప్రపంచంలో అందరూ కూడా సనాతన ధర్మమే కాదు మిగతా వాళ్ళందరూ కూడా దీపావళి చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా అయ్యో! స్టాలిన్ గారు ఉదయనిధి స్టాలిన్ గారు మనకి విష్ చేయలేదు కాబట్టి మనం దీపావళి ఆపేసుకుందామని ఏమైనా అనుకుంటారా అంటే అసలు వాళ్ళేమి మీ మాటలు పట్టించుకోరని నిన్న రుజువైపోయింది. కాబట్టి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే విషయాలు ఆపేయండి. మీకు నమ్మకం లేకపోతే మీ భావాలకు తగ్గట్టుగా మీరు ఉండండి. అంతేగాని ఈ టైప్ ట్వీట్స్ మాత్రం మీరు ఆపేస్తే బెటర్ అంటూ చాలా మంది ఉదయనిధి స్టాలిన్ గారికి గట్టిగా కౌంటర్ ఇస్తున్నారన్నమాట. సో, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్. అయితే ప్రతి ఒక్కళ్ళం కూడా ఒకటే ఉండాలి. సనాతన ధర్మం అంటే ఒకటే ఉండాలి. ఏమిటి అంటే అందరం ఒకటే. అందరం కలిసికట్టుగా ఉండాలి. ఒకసారి అమెరికాకి వెళ్ళండి. అక్కడ ఏం చెప్తారు అంటే ఐ యామ్ అమెరికన్ అని చెప్తారు తప్ప హిందూ అమెరికన్, క్రిస్టియన్ అమెరికన్, అలాగే ముస్లిం అమెరికన్ అని చెప్పరు. మన దేశానికి వచ్చేసరికి ఇండియన్ అనే మాట ఎక్కడా వాడరు. ఎంతసేపు ఒకటే వాడతారు. ఏంటి అంటే నేను హిందువుని, ముస్లింని, క్రిస్టియన్ అని ఇలాగే మాట్లాడతారు. కానీ సనాతన ధర్మంలో ఎక్కడా అది లేదు. అందరం సమానమనే ఉంది. ఇతర మతాలను గౌరవించాలని మాత్రమే ఉంది. సో, మీకు నమ్మకం లేకపోతే మీరు మాట్లాడడం మానేయడం చాలా బెటర్. అంతేగాని మీరు ఈ తరహా వ్యాఖ్యలు చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్లే కాదండోయ్ అందరూ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సో, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.